ఇక కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ ను కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బలాన్ని పెంచుకొని అన్ని స్థానాల్లో గెలవాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు జిల్లాలోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రసన్న, ఉత్తర తెలంగాణ లోపల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు 6 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నటువంటి అధిష్టానము ఇతర పార్టీల నుంచి కీలక నేతల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. ఇక నిన్న ఈ రోజున వరంగల్ ఉమ్మడి జిల్లా లోపల సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేవాలయాల సందర్శన అనంతరము నేరుగా మాజీ ఎంపీ మహబూబాద్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నేత సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు. ఆయన్ని కలిసి గిరిజన యూనివర్సిటీ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన పోరాటము కేంద్రం యొక్క ఫలితం కారణంగానే ఈ రోజు ములుగు లోపల ట్రైబల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనం ఏర్పాటు చేస్తున్నామనేటువంటి వ్యాఖ్యలు చేస్తూనే సీతారాం నాయక్ బీజేపీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అంతేకాకుండా ఆయన ఒక ప్రొఫెసర్ గా ఉండడం చేత ఆయనకు గిరిక బలమైన నేతగా మహబూబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన రావాలంటూ కోరుతున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే మహబూబాద్ ఎంపీ సీటును సీతారాం నాయకే కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా సీతారాం నాయక్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిపై ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ తో విభేదిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు లేదా మహబూబాద్ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అది ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ వీడతారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఇక ఈ రోజున కిషన్ రెడ్డి స్వయంగా తన ఇంటికి వెళ్లడం, అక్కడ బీజేపీ కీలక నేతలతో కలిసి అక్కడ డిన్నర్ కూడా చేయడం జరిగింది. దీంతో సీతారాం నాయక్ బీజేపీకి వెళ్తారనే ప్రచారం అయితే జోరందుకుంది. కానీ అఫీషియల్ గా సీతారాం నాయక్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. కొద్ది రోజులు ఆగిన తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయితేనే తప్ప పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం లేదంటూ చర్చ అయితే జరుగుతుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.